ఈ ఉదయకాల ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఉదయకాల ప్రార్థన మనందరి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. గడిచిన కాలమంతా మనలను కాచి కాపాడిన దేవునికి ఉదయకాలమే వేకోజాముని లేచి కృతజ్ఞతలు చెల్లించడం, మరి ప్రార్థనాపూర్వకంగా మన రోజును ప్రారంభించడం అనేది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవా మీకే స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలున్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞత స్తుతులు మీకు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములో ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి. నీ పాదాల చెంత చేరి మొరపెడుతున్న మా ప్రతిని ప్రార్థనను ఆలకించండి, మా ప్రతి విజ్ఞాపనను ఆలకించండి. మేము పెడుతున్న తండ్రి ప్రతి ప్రార్థనకు నాయన తండ్రి, చేస్తున్న తండ్రి ప్రతి విజ్ఞాపనకు నాయన తండ్రి జవాబు దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరినీ ఆయన తండ్రి ప్రతి అక్కర్లు తీర్చండి, ప్రతి అవసరతలు తీర్చండి. నీకు మొరపెట్టు వారికి, నిజముగా నీకు మొరపెట్టు వారికి నువ్వు సమీపము గుండి ప్రత్యుత్తరం ఇస్తానని మాట సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. నిశ్చయంగా నాయన మా ప్రార్థనల వైపు నాయన మీ కనుదృష్టి నుంచి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి తండ్రి. మాలో ఉన్న నిద్రాసక్తిని, ఆసక్తి విషయంలో మా దిత్తాన్ని తొలగించండి నాయన. వేకోజాముని, రేయి మొదటి జాముని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితం నాకు మాకందరికీ దయచేయండి. మాలో ఉన్న నిద్రాసక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని సంపూర్ణంగా తొలగించండి. మీరే మా ఆత్మల్ని బలపరచండి, మీరే మా శరీరాన్ని బలపరచండి. శరీర బలహీనతలుంటే తొలగించండి, ఆత్మీయ బలహీనతలుంటే తొలగించండి. శరీరానికి స్వస్థత, మనసుకు నెమ్మది మా అందరికీ మీరు అనుగ్రహించండి నాయన. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి మీద నీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేను పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవా, నిశ్చయముగా ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోండి. ఈ సమయంలో తండ్రి ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేకుంటున్నారో ఆ కుటుంబాన్ని దర్శించిన ఆయన, ఆ కుటుంబాల్లో సమాధానం దయచే ప్రభు. భార్యాభర్తల మధ్య సమాధానం దయచిన, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. అత్తాకు కోడలకు నాయన, అత్త మామలకు మధ్య తండ్రి సమాధానం దయచేయండి. మరి ఎవరెవరి మధ్య సమాధానం కోల్పోయి ఉన్నారో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మధ్య నాయన తండ్రి సమాధానం దయచేయండి. మీ ప్రేమ దయచేయండి. మీ ప్రేమను కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరి దయచేయండి. మీ ఆత్మతో నాయన, మీ సత్యముతో నింపండి నాయన. మీ దైవిక జ్ఞానం దయచే ప్రభా. ఈ లోకపు జ్ఞానం వెరితనము నాయన, మీ దైవిక జ్ఞానం మా అందరికీ దయచేయండి. మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి. బుద్ధివరాన్ని, జ్ఞానవరాన్ని, స్వస్థత వరాన్ని, ఆత్మల వివేచన వరాన్ని, అద్భుతాశ్చర్యకార్యాలు చేసేవారని, మీ దర్శనాలు చూసేవారని, మీ స్వరం వినే భాగ్యాన్ని, అన్ని భాషలతో మాట్లాడేవారని, భాషలకు అర్థం చెప్పేవారని, విశ్వాసమనే ఆత్మీయ వరాన్ని దయచేయండి. 9 ఆత్మీయ వరములతో నింపి అభిషేకించి ఈ లోకంలో మీ నామఘనత కొరకు జీవించే ఆత్మీయ జీవితం నాకు మాకందరికీ దయచేయండి నాయన. మాలో ఉన్న నిద్రాశక్తిని సంపూర్ణంగా తొలగించి ప్రతిదినము వేకోజాముని, రేయి మోటు జాముని లేచి మీతో సహవాసం చేసేవారముగా, మిమ్మల్ని స్తుతించేవారముగా, మిమ్మల్ని వెంబడించేవారముగా నాయన మా జీవితాలను మలచండి. మీ వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయండి. నీ వాక్యమే మా పాదములకు దీపమే, మా త్రోవకు వెలుగైనటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. మాలో ఏ పాపము, ఏ దోషము, ఏ అతిక్రమము నాయన లేకుండా సహాయం దయచేయండి. మీ అమూల్యమైన రక్తంతో మా హృదయాన్ని కడిగి శుద్ధి చేసి మా హృదయాలను తండ్రి ప్రభా నీ ఆత్మకు నిలయంగా మార్చుకోమని బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను. నీవే మాకు కాపరిగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీవే మా జీవితాల్లో అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయనైనా.
ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తం కాదు, ఏ ఒక్కరు నరకంలో పడడం నీ చిత్తం కాదు. నిన్ను ఎరగక నాయన తండ్రి జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి నాయనా. ప్రభువా, మా కుటుంబాల్లో తండ్రి ఇంకా రక్షణ లేని వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు వారికి దయచేయండి. నీతో అంటుకట్టబడి జీవించే జీవితం వారికి దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సు వారికి దయచేయి ప్రభువా. నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించి నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించేదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేమందరం చెప్పుకునే స్థితిలోకి ప్రతి ఒక్కరిని నడిపించమని మీ బంగారు పాదాలు పట్టి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, రాహాబు ఆనాడు విశ్వాసంతో తన కుటుంబాన్ని రక్షించుకున్న రీతిగా మేము కూడా అట్టి విశ్వాసం కలిగి అట్టి ప్రార్థన జీవితం కలిగి మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకునే కృపను, అట్టి జ్ఞానాన్ని, అట్టి ప్రార్థన జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకున్న ప్రతి అక్కర్లు, ప్రతి అవసరతలు మీ మహిమేశ్వరం చొప్పున తీర్చండి నాయన. ఏ ఒక్కరూ కూడా తండ్రి అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో అల్లాడిపోవడానికి వీల్లేదు ప్రభువా. ఈ లోకంలో మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగటకే పిలిచి ఉన్నాను కానీ శాపగ్రస్తులుగా పిలవలేదన్నావు. మిమ్మల్ని తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవని తండ్రి ప్రభు విశ్వసిస్తున్నాం. నువ్వు మాట తప్పని వాడమని తండ్రి ప్రభు నిన్ను వెంబడిస్తున్నాం. నీవే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను తొలగించి ఆర్థికంగా బలపరిచి నాయన అప్పుల నుంచి విడుదల దయచేసి సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం దయచేయండి. ఈ లోకంలో అన్ని జనుల ముందు మీ నామానికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా మా జీవితాలు ఉండులాగున మమ్మల్ని తండ్రి అన్ని విషయాలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా, ఆర్థికంగా నాయన ఈ లోకంలో ఉన్న ప్రతి అవసరతలు మాకు నాయన తండ్రి తీర్చే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు, మమ్మల్ని కూడా నిశ్చయంగా పోషిస్తానని మాటిచ్చిన దేవుడు. అవి విత్తవు, కొయ్యవు, వాటి కొట్లుండవు, కూర్చుకొనవు, అయినను నేను వాటిని పోషిస్తున్నాను కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా, వాటిని పోషించిన నేను మరి నిశ్చయంగా మీకు సమస్తమును అనుగ్రహిస్తాను కదా అని సెలవిచ్చిన గొప్ప దేవుడు గనుక ఏ విషయంలో కూడా మేము చింతపడకుండా, ఏ విషయంలో కూడా మేము కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా మేము అపనమ్మకాలు కలిగి లేకుండా విశ్వాసం కలిగి మా యాత్రను కొనసాగించే కృపను దయచేయండి. ఈ రోజంతా మీ కృప, కాపుదల, మీ సంతోషం, సమాధానం మాకందరికీ దయచేయమని చేసిన ప్రార్థన, విజ్ఞాపన మనవులదని ఆలకించినందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రతి ప్రార్థనకు జవాబిస్తున్నందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.